గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ అనే పేపర్లో మనం ఈరోజు చేపల నుంచి లభ్యమయ్యే సహపదార్థాల గురించి మాట్లాడుకుంటున్నాం. సహపదార్థాలు అంటే ఏంటంటే మనం ఫుడ్గా తీసుకోకుండా ఇంకేమైనా ఉపయోగాలు ఉన్నాయా అనేది ఈరోజు మాట్లాడుకుంటున్నాం అనమాట. యాక్చువల్గా ముందు దాంట్లో నుంచి మనకు వచ్చే ప్రోటీన్స్ గురించి మాట్లాడుకుని తర్వాత రిమైనింగ్ వాటి గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలిసిన విషయము, ఇతర జీవుల మాంసం కంటే కూడా మనకి చేపల్లో అవసరమైనటువంటి ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయని అనేక సార్లు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. అందువలన చేపల మాంసం అధికంగా మనకి ఎక్కువ మంది వినియోగించడం జరుగుతూ ఉంది. మాంసకృతుల లోపం అనేది అంటే స్పాషియోర్కర్ లాంటి వ్యాధుల నుంచి కూడా మనం కాపాడుకోవాలి అంటే కనుక ఈ చేపలని ఆహారంగా తీసుకోవడం ఎంతో మంచిది. ఇక మనం ఈరోజు చేప ప్రోటీన్స్ గురించి మాట్లాడితే ఇక్కడ మీకు ఆల్రెడీ స్క్రీన్పై కనిపిస్తుంది. ద ప్రోటీన్ ఆఫ్ ఫిష్ మజిల్ టిష్యూ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ ద ఫాలోయింగ్ 3 groups బేస్డ్ ఆన్ సాల్యుబిలిటీ. దాని యొక్క అంటే ఆ ప్రోటీన్స్ కరిగే విధానాన్ని బట్టి మనకి 3 types డివైడెడ్ అయి ఉన్నాయి. అవి ఏంటి? మయోఫైబ్రిల్ ప్రోటీన్ అండ్ సార్కోప్లాస్మిక్ ప్రోటీన్ అండ్ ఆల్సో స్ట్రోమా ప్రోటీన్స్. ఏ సిమిలర్ కంపోజిషన్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఫిష్ అండ్ లైవ్ స్టాక్ మీల్. ఇక్కడ మనం చూసుకుంటే కనుక సిమిలర్ కంపోజిషన్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఫిష్ అండ్ లైవ్ స్టాక్లో మనం చూసుకుంటే కనుక సిమిలర్గానే మనకి కంపోజిషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ద లైవ్ స్టాక్ మీట్ కంటైన్ మోర్ స్ట్రోమా దాన్ ఫిష్ మీట్. మనం చూసుకుంటే కనుక ఇక్కడ మనకి పాయింట్స్ అనేవి చాలా క్లియర్గా, చాలా విజిబుల్గా మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను, అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. దాని తెలుగులో కూడా నేను మీకు చెప్తూ ఉంటాను. ఇక మనం చూసుకుంటే చేప ప్రోటీన్లు అనేవి చాలా సులభంగా జీర్ణమవుతూ ఉంటాయి. అలాగే వాటిలో ప్రోటీన్లు కరిగే విధానాన్ని బట్టి 3 రకాలుగా దాన్ని విభజించడం జరిగింది. ఆ ప్రోటీన్లు ఏంటి అనేది చూసుకుంటే కనుక ఎమైనో ఆమ్లాలు కదా మనకి ప్రోటీన్ అనేది, అండ్ ప్రొడక్ట్ ఎమైనో యాసిడ్స్. ఈ ఎమైనో ఆమ్లాలను బట్టి చక్కటి సమతూకంలో ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్రోటీన్స్ అనేవి ఎమైనో ఆమ్లాలుగా మనకి చక్కగా డైజెస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. లైసిన్, మిథియోనైన్ అలాంటి ఎమైనో ఆమ్లాలు మనకి చక్కగా చేపలో ఉంటూ ఉంటాయి. చేపల్లోని ప్రోటీన్స్ మనకి ఒక గుడ్డు యొక్క ఎల్లో యొక్క ఉంటుంది కదా, దానిలో కన్నా అండ్ పోర్క్ పంది మాంసం అంటాం కదా, దాంట్లో కంటే అంటే దాంట్లో లెసిన్ ఉంటుంది, కెసిన్ ఉంటుంది. మనకి ఇక్కడ గుడ్డులో వచ్చేసేటప్పటికి బోల్డ్ అనే ప్రోటీన్స్ ఉంటాయి. వీటిలన్నిటికి మించి మనకి ఫిష్ యొక్క మీల్లో మనకి దొరుకుతుంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ విషయాల్లో ఫస్ట్ వన్ మయోఫైబ్రిల్ ప్రోటీన్స్ కనిపిస్తున్నాయి కదా, చూడండి. మయోఫైబ్రిల్ ప్రోటీన్స్లో protein is the protein that forms myofibril which contain myosin, actin and tropomyosin and troponin and actinin. మనకి వీటిలన్నిటితో ఇవన్నీ కూడా ఏంటి? మయోఫైబ్రిల్స్ అంటే చాలా సన్నటి దారాల్లాగా ఉంటూ ఉంటాయన్నమాట. ఈ మయోఫైబ్రిల్ ప్రోటీన్ కవర్స్ 66 to 77% ఆఫ్ ది టోటల్ ప్రోటీన్ ఇన్ ఫిష్ మీట్. మనకి ఫిష్ మీట్లోంచి ఎంత మయోఫైబ్రిల్ వస్తుంది అనే పర్సంటేజ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. 66 to 77% వరకు మనకి టోటల్ వస్తుందట. అలాగే దీస్ ప్రోటీన్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ న్యాచురల్ సాల్ట్ సొల్యూషన్స్ హై అయోనిక్ స్ట్రెంగ్త్ యూజువల్లీ రేంజింగ్ ఫ్రమ్ 0.30 to 0.70. This protein is responsible for coagulation and cell formation during different process methods. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇది కోయాగులేషన్ అంటే ఏంటంటే స్కందన ప్రక్రియ అని చెప్పచ్చు. అంటే ఆ ప్రోటీన్స్ మనకి రెస్పాన్సిబుల్ చేస్తూ ఉంటాయి. అవి మనల్ని ఏదైనా కొయాగులేట్ అయినప్పుడు కానీ, లేకపోతే జెల్ ఫార్మేషన్ డ్యూరింగ్ డిఫరెంట్ ప్రాసెసింగ్ మెథడ్స్ మనం దాన్ని కొయాగులేట్ చేయొచ్చు. అంటే మనకి కాదు, దాన్ని కొయాగులేట్ చేయొచ్చట. అలాగే జెల్ ఫార్మేషన్లో కూడా మనం దాన్ని ఆ ప్రోటీన్స్ని తీసుకోవచ్చు. సో ఇలా మనకి మయోఫైబ్రిల్ ప్రోటీన్స్ గురించి చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే యాక్టినోమైసిన్ గురించి, స్ట్రోమా ప్రోటీన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను దీన్ని తెలుగు మీడియం కాబట్టి మనది తెలుగు మీడియంలో మాట్లాడతాను. ఇక్కడ మనం చూసుకుంటే కనుక చేప యొక్క కండరాల నుంచి మనకి 15 to 25% మనకి ఏమొస్తుందంట, ఈ యొక్క ప్రోటీన్స్ అనేవి అందుతున్నాయి అని చెప్పచ్చు. ఈ ప్రోటీన్స్ని మనము విడిగా తీసుకోవాలన్నా కూడా కుదురుతుంది. దాన్ని ఎలా తీయాలి అనేది లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఐ విల్ బి రిపీటెడ్ అగైన్. ఒకసారి దీన్ని ఒక సోడియం క్లోరైడ్ ద్రావణంలో 50% వరకు అందులోని అంటే సోడియం క్లోరైడ్ ద్రావణంతో మనం దాన్ని మరిగించి
ఎక్స్ట్రాక్ట్ తీయచ్చు అనమాట. ఎలా? చేప యొక్క ప్రోటీన్స్ని మాత్రమే మనము తీసుకునేటట్టుగా మనం దాన్ని చేయొచ్చు. అలాగే బయట నుంచి కాదు, అంతః కణాల లోపల ఉండేటటువంటి, అంటే చేప యొక్క కణజాలం లోపల చిన్న చిన్న కణాలు ఉంటాయి కదమ్మా, ఆ కణాలని మనం ఎక్స్ట్రాక్ట్ తీయొచ్చు అనమాట. దాంట్లో అయితే 65 to 75% మనకి అలాగే వయోసిన్, మయోజినిన్ 8% మనకి కనిపిస్తుంది, మయాల్బిన్ కనిపిస్తుంది. ఇంకా మనకి ఇందులో కొల్లాజెన్, ఎలాస్టిక్ అంటే సాగేటటువంటి కొల్లాజెన్, ఎలాస్టిక్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే కనుక చాలా పదార్థాలని మనకి తీసుకునే విధానాలు చెప్తూ ఉన్నారనమాట. హీమోగ్లోబిన్లు కూడా మనకి ఇందులో కనిపిస్తాయి, న్యూక్లియో ప్రోటీన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. చేప యొక్క వ్యర్థ పదార్థాల నుంచి కూడా లేదా కొవ్వు పదార్థాల నుంచి కూడా మనము ఈ విధమైన ప్రోటీన్స్ని ఎక్స్ట్రాక్ట్గా తీసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది స్ట్రోమా ప్రోటీన్ని చూసుకుంటే 3% ఆఫ్ టోటల్ ప్రోటీన్స్ ఇన్ టీలియోట్స్ చేపల నుంచి అండ్ 10% ఆఫ్ మిస్ అయిందనుకుంటా ఎలాస్మోబ్రాంక్స్ నుంచి. దీస్ ఆర్ connective tissues and insoluble in neutral salt solutions or in dilute acids or alkanes. మనం ఆల్కనైన్స్ కానీ లేకపోతే డైల్యూటెడ్ యాసిడ్స్ అంటే సజల సల్ఫ్యూరిక్ యాసిడ్, సజల క్లోరిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి కూడా మనం ఈ ప్రోటీన్స్ని, స్ట్రోమా ప్రోటీన్స్ని మనం ఏం చేయొచ్చమ్మా, ఎక్స్ట్రాక్ట్ చేసి అంటే తీసుకోవచ్చు. తీసుకుని వాటిని చాలా వాటిలో యూజ్ చేస్తారు, క్లాస్టిక్ సోడాలతో వాటిని అంటే చేప యొక్క ముక్కల్ని ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు చేప ముక్కలు ఉన్నాయా మీకు క్లియర్గా అర్థమవుతుంది. చేప ముక్కలు ఉన్నాయా, వాటిని సజల సల్ఫ్యూరిక్ యాసిడ్తో అన్నా లేకపోతే ఇక్కడ మనం ఒక బెస్ట్ ఇచ్చాడు క్యాస్టిక్ ద్రావణం అని చెప్పి, ఆ క్యాస్టిక్ ద్రావణాన్ని కూడా తీసుకుని మనం బాగా మరిగించామనుకోండి, మరిగించిన తర్వాత వచ్చే ఈ ప్రోటీన్స్ ఉంటాయి కదా, ఆ ప్రోటీన్స్ని 90% మనకి కరిగే ప్రోటీన్లే ఉంటాయంట. అంటే ఎక్కువగా చేపల నుంచి వచ్చే ప్రోటీన్లు కరిగే ప్రోటీన్లే ఉంటాయి. ఈ కరిగే ప్రోటీన్ని మనం దేంట్లో యూజ్ చేస్తున్నారంటే బేకరీస్లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, అలాగే ఐస్ క్రీమ్స్లో యూజ్ చేస్తున్నారు, అలాగే పౌడర్స్లో యూజ్ చేస్తూ ఉన్నారు, మందుల పరిశ్రమల్లో యూజ్ చేస్తూ ఉన్నారు, అలాగే అలంకరించడానికి స్ప్రేస్ అవి యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలంకరణ ద్రవ్యాలు అంటూ ఉంటాం, వాటికి డెకరేట్ చేయడానికి వాడేటటువంటి వాటిల్లో కూడా మనకి ఈ యొక్క ప్రోటీన్స్ నుంచి తయారు చేసే పౌడర్స్ని యూజ్ చేస్తూ వస్తున్నారు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే కనుక చేపల నుంచి మనకి లభ్యమయ్యేటటువంటి సాల్యుబుల్ విటమిన్స్ అండ్ ఫ్యాట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం అండ్ వాటి యొక్క ఫంక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ చూడండి, విటమిన్ ఏ మనకి రెటినాల్, విటమిన్ డి అండ్ విటమిన్ ఈ, విటమిన్ కే ఇవన్నీ పైన చూపించినవి సాల్యుబుల్ విటమిన్స్. మనకి ఎలా యూజ్ అవుతున్నాయి చూడండి, ఎపిథీలియల్ టిష్యూ మెయింటెనెన్స్కి, విజన్కి. మనకి ఎపిథీలియల్ టిష్యూ ఉంటుంది కదా, దాన్ని మెయింటెనెన్స్ చేస్తూ ఉంటుందిట ఏ విటమిన్. అలాగే మనకి కళ్ళకి చూపుకి ఎంతగానో రెటినాల్ అనేది యూజ్ అవుతుంది. అంటే చేపలు తినటం వల్ల మన కంటికి సంబంధించినటువంటి పోషకాలు కూడా అందుతాయి అని చెప్పుకోవచ్చు. అలాగే విటమిన్ డి మనకి బోన్ కాల్షియం, మనకి బోన్స్కి చాలా యూజ్ అవుతుంది విటమిన్ డి. విటమిన్ డి మనకి ఇప్పుడు సూర్యరశ్మి నుంచి మాత్రమే వస్తుందని చెప్పుకుంటూ ఉంటాం, కానీ చూసారా మనకి ఫిష్ నుంచి కూడా విటమిన్ డి అనేది మనకి వస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ విటమిన్ ఈ గురించి మన అందరికీ తెలుసు, బయాలజికల్లీ యాంటీ ఆక్సిడెంటే కాదు, అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా లేడీస్ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ ది రీజన్ ఇట్స్ యూజింగ్ టు ఇంప్రూవ్ అవర్ బ్యూటీ, అంటే స్కిన్ని బాగా గ్లోగా చేస్తుంది అని చెప్పి విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ని కూడా చాలామంది యూజ్ చేస్తుంటారు. టోకోఫెరాల్ అనమాట, అది బయాలజికల్లీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎంత యూజ్ అవుతాయో మనందరికీ తెలుసు. అలాగే మనకి విటమిన్ కే కూడా బ్లడ్ క్లాటింగ్, మనకి ఏదైనా దెబ్బ తగిలి బ్లడ్ అనేది క్లాట్ అయిపోతే ఆ టైంలో కూడా మనకి విటమిన్ కే చాలా యూజ్ అవుతూ ఉంటుంది. థ్యాంబోప్లాస్ట్ నుంచి దాన్ని మన శరీరం అనేది న్యాచురల్గా వస్తుంది, కానీ ఇది మనం అడిషనల్గా ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరానికి ఇంకొంచెం మనకి హెల్ప్ చేయడానికి యూజ్గా ఉంటుంది అనమాట. సో ఇలా. అలాగే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ని చూసుకుంటే కనుక విటమిన్ B1 అండ్ చూడండి థైమిన్ B1 అండ్ రిబోఫ్లావిన్ B2 అండ్ పెరియోడాక్సిన్ B6 అండ్ ఇంకా చూసుకుంటే అక్కడ ప్యాంథోనిక్ యాసిడ్, అలాగే చూడండి నియాసిన్, బయోటిన్, కోలిన్, ఫోలిక్ యాసిడ్, సైనికోబాలమిన్, అలాగే అస్కార్బిక్ యాసిడ్, సి విటమిన్, ఇలా ఐనోసిట్రాల్, సో మెనీ అనమాట. ఇవన్నీ కూడా సాల్యుబుల్. మనం
వాటర్లో సాల్యుబుల్ అయ్యేవి, సాల్యుబుల్ అవ్వనివి. పైనవి మనం చెప్పుకున్న ADEK వాటర్లో ఎప్పుడు కూడా అవి సాల్యుబుల్ అవ్వవు. అవి ఓన్లీ ఆయిల్స్లో అంటే ఫ్యాట్స్లో మాత్రమే కరుగుతాయి. కింద వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నీ ఉన్నాయి కదా, అంటే B1, B2, B6 అవన్నీ కూడా వాటర్లో కరుగుతాయి. సో పైన చెప్పుకున్నవన్నీ కూడా వాటర్లో కరగవు, కింద చెప్పుకున్నవి వాటర్లో కరుగుతాయి. సో ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తాయి కూడా ఇక్కడ మీకు చాలా క్లియర్గా ఉంది. కార్బోహైడ్రేట్ మెటబాలిజంకి, హైడ్రోజన్ ట్రాన్స్ఫర్కి, ప్రోటీన్ మెటబాలిజంకి, లిపిడ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజంకి, హైడ్రోజన్ ట్రాన్స్ఫరేషన్స్కి సో మెనీ యూజెస్ అనమాట. అంటే ఒక ఫిష్ నుంచి మనకి లభించేటటువంటి ఈ విధమైన విటమిన్స్ అనేవి ఎన్ని ఫంక్షన్స్ మన బాడీలో చేస్తున్నాయి అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు కనిపించేది ఏంటంటే కనుక ఫిష్ ఆయిల్, మనకి ఫిష్ నుంచి కూడా ఆయిల్స్ తీస్తూ ఉంటారనమాట. టోటల్ ఫిష్ నుంచి తీసే ఆయిల్స్ ఉన్నాయి, ఫిష్ యొక్క లివర్ నుంచి మాత్రమే తీసే ఆయిల్స్ కూడా ఉన్నాయన్నమాట. టోటల్ ఫిష్ని అంతటిని చూడ కట్ చేసి వాటిని మరిగించి అంటే కొన్ని సమ్ స్పీషీసెస్ చూస్తే కనుక హెర్రింగ్, మెహడన్, పీల్ చార్ట్ వంటి కొన్ని చేపలు ఉంటాయి. వాటిని ఏం చేస్తారంటే సాధారణంగా వాటిని ఒక ఇనుప పాత్రలో వేసేసి బాగా బాయిల్ చేస్తూ ఉంటారు. అప్పుడు బాయిల్ అయిన తర్వాత విడుదల కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఆ ఆయిల్ని వేరు చేసేసి ఆ నూనెని ఏం చేస్తారంటే ముఖ్యంగా చేపలు పట్టడానికి బోట్స్ వెళ్తూ ఉంటాయి కదా వాటర్లోకి, ఆ బోట్స్కి అప్లై చేసేస్తారనమాట. అలాగే వాటిల్లో కొంచెం D విటమిన్స్ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి, కానీ వాటిని ఏ విధమైన మందు వాటిల్లో కానీ బ్యూటిషియన్స్లో కానీ యూజ్ చేయరు, కానీ పడవకి పూస్తూ ఉంటారు. అలాగే చర్మ పరిశ్రమలో యూజ్ చేస్తారు. ఇంకా సోప్స్ తయారు చేస్తారు కదా, ఆ సోప్స్ తయారు చేసే ఆయిల్స్లో కూడా ఈ ఫిష్ ఆయిల్ని యూజ్ చేస్తారు అనమాట. ఇప్పుడు చెప్పుకున్న ఆయిల్ టోటల్ ఫిష్ ఆయిల్ అనమాట. అంటే ఇలా రకరకాల ఫిషెస్ నుంచి, ఈ ఫిష్ ఒకటి కదా, ఈ ఫిష్ ఒకటి, సో ఇలా రకరకాల ఫిషెస్ నుంచి మొత్తం ఫిష్ అంతటిని ఉడకబెట్టి తీస్తే కనుక ఈ విధమైన ఆయిల్స్ అంట. ఇప్పుడు తర్వాత చెప్పుకునేది ఏంటంటే కనుక ఓన్లీ కాలేయం నుంచి తీసేటటువంటి ఆయిల్. ఇది చేప యొక్క కాలేయం నుంచి మాత్రమే ఈ ఆయిల్ని తీస్తారు. ఈ యొక్క ఆయిల్ని కార్డ్, షార్క్, స్కేట్, అలాగే హెడాక్ లాంటి కొన్ని స్పెషల్ స్పీషీస్ చేపలు ఉంటాయి. ఆ చేపలలో అప్పటికప్పుడు పుట్టిన పిల్లలు ఉంటాయి కదా, ఆ పిల్లల నుంచి ఈ యొక్క లివర్ని తీస్తారు. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఇందులో చూసుకుంటే కనుక చూడండి, ఇది ట్యూనా లివర్ ఆయిల్. ఒక ట్యూనా అనే ఫిష్ నుంచి ఏం చేశారంటే లివర్ని తీసుకున్నారు. ఇది ఫిష్ లివర్, ఫస్ట్ పిక్ మీకు కనిపిస్తుంది కదా, దాన్ని ఏం చేశారు, మిన్స్డ్ ఫిష్ లివర్ చూసుకుంటే దీన్ని ఎక్స్ట్రాక్షన్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. ఇదంతా ప్రొసీజర్. తర్వాత ఇందులో ఎక్స్ట్రాక్షన్ ట్యాంక్, ఇది ఆయిల్ ఫేజ్. ఇది దీంట్లో కూడా ఆయిల్ ఫేజ్లో మీకు చూస్తే కనుక 2 కనిపిస్తున్నాయి అనమాట. ఆయిల్ ఫేజ్లో అంటే 2 పార్ట్స్ కనిపిస్తున్నాయి, వాటర్ ఫేజ్ ఒకటి, ఆయిల్ ఫేజ్ ఒకటి. కింద ఎల్లో కలర్లో కనిపిస్తుందంతా కూడా వాటర్, పైన బ్రౌన్ కలర్లో కనిపిస్తుందంతా కూడా ఏంటమ్మా ఆయిల్. ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఆయిల్ని చూడండి, బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి ఈ ఆయిల్ని ఒక చిన్ని దాంట్లోనికి సపరేట్ చేశారు. అంటే ఇంత ప్రాసెస్ చేసిన తర్వాత ఎంత ప్రాసెస్ చేశారు, ఫస్ట్ లివర్ని తీసుకున్నారు, దాన్ని మళ్ళీ ఏం చేశారు, మిన్స్డ్ ఫిష్ లివర్ కింద మార్చారు, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు పైన ఎక్స్ట్రాక్టెడ్ ట్యాంక్, కింద దాంట్లో నుంచి వచ్చినటువంటి జ్యూస్ అంతా కూడా ఈ కిందకి సంగ్రహించడం జరిగింది. దీంట్లో అడుగున ఉన్నదంతా కూడా ఏంటమ్మా వ్యాపరేటింగ్ ట్యాంక్, కాబట్టి ఈ వ్యాపరేటింగ్ ట్యాంక్లోకి అడుగున వచ్చేదంతా వాటర్ వస్తుంది. పైన బ్రౌన్ కలర్లో మనకి ఆయిల్ అంటే ఫిష్ లివర్ ఆయిల్ వస్తుంది. ఆ ఫిష్ లివర్ ఆయిల్లో మనకి ఇలా బ్రౌన్ కలర్లో ఒక చిన్న ట్యూబ్లోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. దీంట్లో మనం చూసుకుంటే కనుక అప్పటికప్పుడు పుట్టినటువంటి చేప పిల్లల యొక్క లివర్ని తీసుకుని దాన్ని బాగా మరిగిస్తారనమాట. మరిగించినప్పుడు పైకి ఈ ఆయిల్ తేలుతూ ఉంటుంది కదా, సో చూడండి పైనే కదా వచ్చింది మనకి, ఈ ఆయిల్ని తీస్తూ ఉంటుంది. దీంట్లో నాణ్యత కలిగినటువంటి నూనె అయితే కనుక లేత పసుపు రంగులో ఉంటుంది, మిగతావి ఇలా బ్రౌన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ వీటిలో D విటమిన్స్ కూడా మనకి బాగా ప్రజెంట్ అయి ఉంటాయి. వాటితో పాటు 55 to 75% మనకి ఫ్యాట్ కనిపిస్తుంది, అంటే ఆయిల్ కదా, సో అలాగే 5% to 10% ప్రోటీన్స్ కూడా మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఔషధంగా ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా రక్తంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించడానికి ఆయిల్కి ట్రీట్మెంట్. ఇది మనకి బాడీలో ఉండేటటువంటి హ్యూమన్ బాడీలో ఉండేటటువంటి కొలెస్ట్రాల్ని తగ్గించడం కోసం ఈ ఆయిల్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. తర్వాత ఇది ఫిష్
హైడ్రో లైసైట్ అని చెప్పుకోవచ్చు. హైడ్రోలైసైట్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఫిష్ హైడ్రోలైసైట్ ఎంచుకుంటుంది. ఇక్కడ మీకు మాటర్ కూడా ఇక్కడ కనిపించే విధంగా నేను చూశాను. ఇన్ ఇట్స్ సింప్లెస్ట్ ఫామ్ ఈజ్ గ్రూప్ ఆఫ్ ఫిష్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ లిక్విడ్ ఫేస్. అంటే ఏంటంటే ఫిష్ అనేది ఒక లిక్విడ్ లాగా ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చేదాన్ని ఇలా పిలుస్తూ ఉంటారనమాట. గోదా చూసుకుంటే కనుక క్లీవేజ్ ఆఫ్ మాలిక్యులర్ బాండ్స్ అక్కర్స్ త్రూ వేరియస్ బయాలజికల్ ప్రాసెసెస్. సమ్ ఫిష్ హైడ్రోలైజెస్ ఈజ్ గ్రౌండ్ మోర్ ఇక్కడ ఫైనలీ దాన్ అదర్స్, సో మోర్ బోన్ మెటీరియల్ ఈజ్ ఏబుల్ టు రిమైన్ సస్పెండెడ్. ఇక్కడ మనం చూసుకుంటే కనుక చేపని ఒక తీసుకుని ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక చేపని తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. ఫస్ట్ కట్ చేసిన తర్వాత దాన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్లో కలుపుతారు. కలిపి 80 నుంచి 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు దాన్ని 12 నుంచి 24 గంటలు అలా వేడి చేస్తూనే ఉంటారు. ఎన్ని గంటలు? 24 అవర్స్ దాన్ని బాగా, అది కూడా సల్ఫ్యూరిక్ యాసిడ్లో కలిపి, అది కూడా 100 డిగ్రీస్ దగ్గర అలా దాన్ని చేయటం వలన తయారు చేసిన తర్వాత దానికి మళ్ళీ క్షారం కలిపి ఆ యొక్క క్షారం కలిపినటువంటి చేప ముక్కల్ని బాగా లిక్విడ్ రూపంలోనికి మారుస్తారనమాట. దీన్ని వడపోసి దాన్ని ఎండపెడతారు. ఎండపెట్టిన తర్వాత ఇలా పిండిలాగా తయారవుతుందన్నమాట. ఒక పిండిలాగా కనిపిస్తుంది కదా. దీన్ని మెడిసిన్ లోపల, అలాగే ఇంకా బ్యావరేజెస్ అంటే తాగుతూ ఉంటారు కదా రకరకాల డ్రింక్స్, మామూలుగా నార్మల్ కూల్ డ్రింక్స్లో బ్యావరేజెస్ అంటూ ఉంటాం కదా, అలాంటి వాటిల్లోనూ, అలాగే సూప్స్కి మంచి టేస్ట్ ఇవ్వడానికి ఈ యొక్క ప్రోడక్ట్ని వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారనమాట. తర్వాత ఫిష్ మీల్ గురించి మాట్లాడుకుందాం. వైట్ ఫిష్ చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సాల్మన్, హెరింగ్ అండ్ సార్నెస్, మ్యాకరల్, హై ఇన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ సోర్స్ విటమిన్స్ డి. అండ్ ఇక్కడ వైట్ ఫిష్ చూసుకుంటే ఎగ్జాంపుల్ కాడ్ ఫిష్, హెడాక్ అండ్ ఇంకా చాలా చేపలు కనిపిస్తున్నాయి. ఇవి లోయర్ లెవెల్ ఆఫ్ omega-3 లెవెల్ దానిది. దీంట్లో ఫ్యాట్ కూడా తక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఫిషెస్ అన్నిటిని కూడా ఆయిల్ నుంచి వైట్ ఫిష్ మీల్గా కూడా మారుస్తూ ఉంటారు. చూడండి, ఇది ఒక ఫిష్ మీల్. అంటే ఏం చేస్తారంటే చేప నూనె తయారైపోయిన తర్వాత, ఇందాక నూనె తీస్తారని చెప్పాను కదా, దాని తర్వాత మిగిలిపోయినటువంటి వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, దాన్ని అంతటినీ కూడా ఏం చేస్తారంటే ఇలా నూనె లేనటువంటి చేపలని కూడా, నూనె తీసిన చేపలు అవ్వచ్చు, లేకపోతే నూనె తీయడానికి సాధ్యం కాని కొన్ని చేపలు ఉంటాయి కదా, వాటిలన్నిటిని కూడా ఏం చేస్తారంటే ఈ ప్రక్రియకు గురి చేస్తారు. ఎలా చేస్తారంటే వ్యర్థ పదార్థాలన్నిటిని కూడా వైట్ ఫిష్ మీల్గా యూజ్ చేస్తారనమాట. వీటిలో 3 పదార్థాలు ఏంటంటే కనుక వేస్ట్ పార్ట్స్ అన్నీ, అంటే దాంట్లో మనం కావాల్సినటువంటి ఆయిల్స్ని కానీ కావాల్సినటువంటి ఏం కావాలో అన్నీ తీసుకున్న తర్వాత మిగిలిపోయిన చేప ముక్కలన్నీ ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తారంటే అధిక ఉష్ణోగ్రతకి గురి చేస్తారు. ఇలా ఎక్కువ టెంపరేచర్కి ఎప్పుడైతే వాటిని గురి చేసిన తర్వాత పెద్ద పెద్ద పాత్రలలో వీటిని ఉంచి బాగా స్టీమ్ చేస్తారనమాట, ఉడకపెడతారనమాట. స్టీమ్ చేసిన తర్వాత వాటిని బయటికి తీసి ఎండబెడతారు. ఇలా ఎండబెట్టిన తర్వాత వాటిని బస్తాల్లో కానీ డబ్బాల్లో కానీ పొడిగా చేసి నిల్వ ఉంచుతారు. వీటిలో 55 to 70% ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే 2 to 15% మనకి ఫ్యాట్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, అలాగే పాస్పరస్ ఉంటుంది, అయోడిన్ ఉంటుంది, ఏడికే విటమిన్స్ ప్రజెంట్ ఉంటాయి. అందువల్ల ఇందులో మనకి పశువులకి అదనపు ఆహారంగా కూడా మనం ఇచ్చామనుకోండి, పశువులకి వీటిని ఆహారంగా ఇచ్చామనుకోండి మంచిగా పాలిస్తాయి. అలాగే ఏదైనా పౌల్ట్రీ ఉందనుకోండి మనకి, ఆ పౌల్ట్రీలోకి వీటిని ఇచ్చామనుకోండి మంచిగా పెద్ద పెద్ద గ్రుడ్లను కూడా ఇవి పెట్టడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం ఇంకా చూడండి, దీన్ని ఒక కేజీ ప్యాకెట్ ఇలా, అంటే పెద్ద పెద్ద గ్రాన్యూల్స్లా ఉంటాయి. దీన్ని కేజీ ప్యాకెట్ 300 రూపీస్కి అమ్ముతున్నారు. ఇది ట్యూనా డ్రై ఫిష్ పౌడర్ మీకు కనిపిస్తుంది. ఇది చూడండి, ఇది సన్ డ్రై అయిపోయిన తర్వాత బాగా పౌడర్ చేసేసిన తర్వాత అనమాట. వీటిని కోళ్ళకి దానాగా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే టీ అంటే తేయాకు పంటలు ఉంటాయి కదా, టీని పండిస్తూ ఉంటారు. అక్కడ పొగాకు పంటలు, వాటిల్లో వీటిని ఎరువుగా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీటిలో నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ చాలా అధికంగా ఉంటుంది కాబట్టి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది చేప పిండి పౌడర్కి యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట.
ఎక్కువగా లభించేటటువంటి షార్క్, రే ఫిష్ల్లో మనకి ఎక్కువగా ప్రామాణికంగా చేప పిండిని అంటే ఫిష్ పౌడర్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఫిష్ పౌడర్ కావాలంటే ఏం చేయాలంటే సజల ఎసిటిక్ యాసిడ్తో 80 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద అలా దానిని మరిగించి అప్పుడు దాంట్లో పెట్రోలియంతో దానికి ట్రీట్మెంట్ జరిగిస్తారు. తర్వాత వాటిలో ఉన్న కొవ్వుని తొలగిస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత 10% కాస్టిక్ సోడాతో మళ్ళీ 80% దీన్ని బాగా హైడ్రోలైజ్ చేస్తారు. ఆ తర్వాత మనకి ఇది ఒక ద్రవ రూపంలో వస్తుంది. దాన్ని మళ్ళీ 85% ఎసిటిక్ యాసిడ్తో మళ్ళీ దాన్ని తటస్థీకరించి ఒక పద్ధతి ఉంటుందన్నమాట. స్ప్రే డై పద్ధతి ద్వారా దీన్ని ఒక పౌడర్ లాగా క్రియేట్ చేస్తారనమాట. ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ చేప పిండిలో గోధుమ పిండిని కానీ లేదా మొక్కజొన్న పిండిని కానీ కలిపి అనేక పదార్థాలు తయారు చేస్తారు. ఏమేమి పదార్థాలు తయారు చేస్తారంటే లైక్ బిస్కెట్స్ని, బ్రెడ్లో చాలా ఎక్కువగా ఈ పిండిని యూజ్ చేస్తారు. అలాగే కేక్స్ని, సూప్స్ తయారు చేయడానికి ఈ పిండిని యూజ్ చేస్తూ ఉంటారు. దాదాపుగా 35% ప్రోటీన్లు ఇందులో ఉండడం వలన మనకి ఇది ఆఫ్రికాలోను అలాగే యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోను ఎక్కువగా ఈ పౌడర్ని వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారనమాట. దీన్ని ఫిష్ గ్లూ అంటారు. తెలుగులో చేప బంక అని మాట్లాడుతూ ఉంటారు. ఫిష్ గ్లూ ఇది చాలా ఎక్కువగా అంటే ఏంటంటే చాలా స్ట్రాంగ్ గమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కనుక చేప యొక్క చర్మాలు కత్తిరింపులు అయిపోయిన తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థాలు, వీటి యొక్క వాజాలు అవన్నీ మిగులుతూ ఉంటాయి కదా, వాటితో ఈ యొక్క ఫిష్ గ్లూని తయారు చేస్తారనమాట. ఈ ఫిష్ గ్లూ అనేది చాలా శక్తి కలిగినటువంటి జిగట అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే జిగురు అని చెప్పుకోవచ్చు. ఈ జిగురు అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది. దీంట్లో కొద్దిగా ఎసిటిక్ యాసిడ్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న పైన కత్తిరింపు ముక్కలు అవన్నీ ఉంటాయని చెప్పాను కదా, ఆ ముక్కల్ని తీసుకుని వాటిలో ఎసిటిక్ యాసిడ్ని కలిపి ఒక 6 to 10 hours అలా మరిగిస్తూనే ఉన్నామనుకోండి, అప్పుడు మనకి అడుగుని చేరినటువంటి ద్రవమే ఈ యొక్క ఫిష్ గ్లూగా మారుతుందన్నమాట. దీన్ని కోర్టు ప్లాస్టర్స్ ఉంటాయి కదమ్మా, కోర్టు ప్లాస్టర్స్ని తయారు చేయడానికి కానీ ఏమైనా లేబులింగ్స్ అతికిస్తూ ఉంటారు కదా వస్తువులకి, వాటిని అతికించడానికి కానీ, పుస్తకాల బైండింగ్స్ కానీ, చెప్పులు కుట్టేటప్పుడు వాటిలో చెప్పుల తయారీలో కానీ ఈ యొక్క గ్లూని ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. దీంట్లో ఇంకా మిగిలిన పదార్థాన్ని కూడా మనకి ఆహారంగా అంటే ఈ ప్రాసెస్లో గమ్ కాకుండా వేరే పదార్థం కూడా తయారవుతుంది కదా, ఆ పదార్థాన్ని ఆహారంలో కూడా యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇందులో మనకి నీటి తేమ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, కొవ్వులు ఉంటాయి, ప్యాస్పిట్స్ ఉంటాయి, ఇలా చాలా రకాలైన పదార్థాలుగా కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని కోళ్ళకు కూడా ఆహారంగా యూస్ చేస్తూ ఉన్నారనమాట. దీన్ని ఐసిన్ గ్లాస్ అంటూ ఉంటారు. ట్రాపికల్స్ అండ్ ఐసిన్ గ్లాస్. పిల్లి చేపలు అవి ఉంటాయి కదా, అంటే చిన్ని క్లాడ్ ఫిష్లు, పెచ్ ఫిష్లు, సైనైట్ మరియు పాలినేటెడ్ ఫిష్లు ఉంటాయి కదా, వాటి నుంచి వాయుకోశాలని అంటే ఎయిర్ బ్లాడర్స్ని తీసివేసేసి మాంసాన్ని కూడా పూర్తిగా తొలగించేసిన తర్వాత బాగా నీటితో శుభ్రపరిచేసి వెలుపరి పొరని తొలగిస్తారనమాట. ఈ లోపలి పొర మాత్రమే ఉంటుంది కదా, దాన్ని చల్లటి నీటితో అనేక సార్లు బాగా కడిగేస్తారు. కడిగిన తర్వాత చెక్క ముక్కతో చక్కగా చదును చేసేసి తర్వాత ఎండపెట్టి అవసరమైనప్పుడు ఈ పదార్థాన్ని ఏం చేస్తారంటే బీర్స్ అవి ఉంటాయి కదా, వాటిల్లో వేసి నానబెడతారు. నానబెట్టినప్పుడు ఇది చాలా శ్లేష్మ పదార్థంగా తయారవుతుంది అనమాట. అప్పటిదాకా గట్టిగా ఉంది, ఇలా చూడండి ట్రాన్స్పరెంట్గా ఎలా కనిపిస్తుందో. అండ్ ఫిష్ స్కేల్ అవి కనిపిస్తున్నాయి మీకు. సో ఆ యొక్క లేయర్ అనేది మనకి ఒక మెత్తగా ఒక గ్లూ లాగా తయారవుతుంది అనమాట. దీన్ని ఎక్కువగా ఏం చేస్తారు అంటే కనుక వైన్స్ని శుభ్రం చేయడానికి, అలాగే కొన్ని రకాల తినే పదార్థాలలో కలపడానికి, ఇండియన్ ఇంకు మన ఇంకు వాడతాం కదా, ఆ ఇంకులో కలుపుతూ ఉంటారు. ప్లాస్టర్స్ ఉంటాయి కదా, ఆ ప్లాస్టర్స్ని యూస్ చేసే వాటిలో దీన్ని కలుపుతూ ఉంటారు. సో ఈ విధంగా దీన్ని ఐసిన్ గ్లాస్ని యూస్ చేస్తూ ఉంటారనమాట. చేపల మాస్ అంటారు దీన్ని, లేదా ఐసిన్ గ్లాస్ అని కూడా అంటూ ఉంటారు. తర్వాత ఇది సిలోజీ ఏంటమ్మా, చేప యొక్క సిలోజీ. దీన్ని ఎలా తయారు చేస్తారంటే సల్ఫ్యూరిక్ యాసిడ్తో కలిపి దీన్ని తయారు చేస్తారు. ఒక ముద్ద రూపంలో ఉన్నటువంటి పదార్థం ఏర్పడుతుంది, దీన్నే సిలోజీ అంటారు. ఇది చేప తిండి కంటే శ్రేష్టం. ఇందాక చెప్పుకున్నాం కదా ఫిష్ మీల్ అని, ఆ ఫిష్ మీల్ కంటే అధికమైన
ప్రోటీన్స్ని కలిగి ఉంటుంది. అందులోనూ విటమిన్లు బాగా ఎక్కువ ఉండడమే కాకుండా అసలు ఫిష్ స్మెల్ అనేది మనకు తెలియనటువంటి మంచి ప్రోడక్ట్ అని ఇది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఎలా తయారు చేస్తారు అనేది చూడండి. చేప ముక్కలు కనిపిస్తున్నాయా పైన మీకు? చేప తోక, తల, అలాగే కొన్ని వాజాలు. ఆ వాజాలన్నిటిని ఫిష్ బై ప్రొడక్ట్స్ అంటారు. వాటిని ఏం తీసుకున్నారు, ఫస్ట్ ఒక దాంట్లోకి తీసుకుని దాన్ని గ్రైండింగ్ అండ్ మిక్సింగ్, యాడింగ్ ఫార్మిక్ యాసిడ్ అండ్ చూడండి ఇథాక్సిక్విన్ని ఫార్మిల్ని వేసి బాగా మిక్సీ చేస్తున్నారు అన్నమాట, గ్రైండ్ చేస్తున్నారు. బాగా గ్రైండింగ్ చేసిన తర్వాత క్రూడ్ ఫిష్ సిలోజీ వస్తుంది. అంటే బాగా వేస్ట్ పదార్థాలతో కలిసినటువంటి క్రూడ్ మిక్స్ అయిపోయినటువంటి ఫిష్ సిలోజీ వస్తుంది. దాన్ని మళ్ళీ ఏం చేస్తారు, లిక్విఫాక్షన్ చేస్తారు. అంటే వాటర్ లాగా బాగా చేస్తూ ఉంటారు. దాంట్లో ఆయిల్ని సపరేట్ చేస్తారు, ఇవాపరేట్ చేస్తారు, రిమూవింగ్ వాటర్ అండ్ ఫార్మిక్ యాసిడ్. దీంట్లో న్యాచురల్గా వాటర్ ఉంటుంది కదా, వాటర్ని తీసేస్తారు, అలాగే ఫార్మిక్ యాసిడ్ని తీసేస్తారు. దాన్ని ఆవిరిపోయేలాగా చేస్తారన్నమాట. చేసిన తర్వాత మనకి లాస్ట్లో వచ్చేది ఏంటమ్మా, కాన్సన్ట్రేటెడ్ ఫిష్ సిలోజీ. అంటే చాలా చిక్కగా ఉండేటటువంటి ఫిష్ సిలోజీ అనేది మనకి బయటికి రిలీజ్ అవుతుంది అనమాట. ఇది ఫిష్ సిలోజీ. సరే, ఇప్పుడు ఇది ఏంటంటే కనుక ఆర్గానిక్ మాన్యూర్, 100% ఆర్గానిక్ మాన్యూర్, ఫిష్ మాన్యూర్ అని చెప్పి మనకి ఈ ప్యాకెట్పై 2 సార్లు రాస్తుంది చూడండి. ఇది చాలా ఆర్గానిక్ మాన్యూర్ అని కనిపిస్తుంది. మనం చూసుకుంటే కనుక కెమికల్స్ వాడే కంటే ఏదైనా మొక్కలకు కానీ ఏవైనా పెంచేటటువంటి వాటికి కానీ కెమికల్స్ వాడేటకంటే ఇలా న్యాచురల్ వాటిని యూజ్ చేయడం మంచిది. మానవులచే ఆహారంగా వినియోగించబడిన చేపలు ఉంటాయి కదా, కొన్ని చేపలను అసలు ఎవ్వరూ తినరు. అలాంటి చేపలని కానీ, లేకపోతే వాటిపై ఉండేటటువంటి మొప్పలు, అలాగే పొలుసులు, రెక్కలు, జీర్ణాశయం, వేస్ట్ పదార్థాలన్నీ ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తారంటే ఇలా చెడిపోయిన చేపలు వీటిని ఎక్కువ సంఖ్యలో పట్టుకుని వాటిని ఏం చేస్తారంటే సముద్రపు తీరంలో బాగా ఎండబెడతారు. ఇలా ఎండబెట్టిన వాటిని బూడిదతో కలిపి యాష్తో మిక్స్ చేసేసి ఆ తర్వాత వాటిని ఎరువులుగా యూజ్ చేస్తారనమాట. ఈ చేపల వ్యర్థ పదార్థాలను బాగా మనం ఏం చేస్తారంటే కుళ్ళిపోయేటట్టు చేస్తారు. చేసిన తర్వాత వాటిని రంపపు పొడితో కలిపేసి ఎరువుల్ని తయారు చేస్తారు. ఇట్టి ఎరువుల్లో మనకి బోలెడంత నత్రజని, అంటే 5 to 7% మనకి నత్రజని దొరుకుతుంది. అలాగే 3 to 4% మనకి పాస్పరస్ కూడా లభ్యమవుతుంది. ఈ ఎరువుల్లో మనకి పాస్పరస్ అలాగే నైట్రోజన్ బాగా వస్తుంది. కాబట్టి ఈ చేపల ఎరువుని చెరుకు, పొగాకు, కొబ్బరి తోటలు, కాఫీ తోటలు, టీ తోటలు లాంటి వాటిలన్నిటి పంటలకి మనం వీటిని హ్యాపీగా వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న రసాయనిక ఎరువుల కంటే ఈ ఎరువులు చాలా ది బెస్ట్. ఇది కొంచెం పెద్ద లార్జ్లో కనిపిస్తుంది, ఇది చిన్న ప్యాకెట్. మనం ఎలా కావాలంటే, ఇది మనం చిన్న గార్డెన్ వేసుకున్నాం అనుకోండి, కొంచెం ఎరువు సరిపోతుంది కదా, ఇలా ఆర్డర్ చేసుకుంటాం. లేదు మనకు పెద్ద అరటి తోట ఉందనుకోండి, ఇలా పెద్దగా ఆర్డర్ చేసుకొని చక్కగా వాటిని వాడుకున్నట్లయితే మన నేల యొక్క స్వభావం కూడా విషతుల్యం కాదు, చక్కగా న్యాచురల్గా ఉంటుంది. అలాగే వీటిల్లో ఎక్కువ ఉండేటటువంటి హ్యూమస్ అనేది భూమికి మంచి బలాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. మనం ఏదైతే పంట వేసామో అది చక్కగా గ్రో అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా మనం ఫిష్ నుంచి వచ్చే సహ పదార్థాలు అని చెప్పచ్చు. వాటి నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా మనము యూజ్ చేసుకుంటూ ఉన్నాం. కొన్ని తెలిసి కొన్ని తెలియక. మనకి బేకరీలో ఇలా వీటిని యూజ్ చేస్తారన్న విషయం కూడా కొంతమందికి తెలియదు. కానీ చూసారా, చేపల నుంచి ఎన్ని యూజెస్ ఉన్నాయో. వాటి యొక్క కాలేయం నుంచి ఆయిల్ వస్తుంది, వాటి బాడీ మొత్తం నుంచి ఆయిల్ వస్తుంది, వాటి చర్మాన్ని మళ్ళీ సల్ఫ్యూరిక్ యాసిడ్లో ముంచితే మనకి రకరకాలైన గ్లూలు తయారవుతున్నాయి. ఆ గ్లూస్ వచ్చేసి ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు, చెప్పులు కుట్టే వాటిల్లోనూ, అలాగే బుక్స్ బైండింగ్లోను, అలాగే స్టాంప్స్లోను, ఫోటో ఉంటుంది కదా, ఫోటోలు తయారు చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాటిల్లో కూడా వీటిని చాలా బాగా యూజ్ చేస్తారనమాట. ఫోటో ఎన్గ్రేవింగ్ అంటూ ఉంటారు, ఆ ఫోటో ఎన్గ్రేవింగ్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అధికమైన కాన్సన్ట్రేషన్ ఉన్న వాటిని, తక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న వాటిని నార్మల్ ప్లాస్టర్స్ వాటిల్లో కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. ఐసింగ్ గ్లాస్గా యూజ్ చేస్తూ ఉన్నారు, ఫిష్ మీల్గా, సో మెనీ యూజెస్ అనమాట. ఈరోజు మనం చెప్పుకుంది ఎంతో ఇంపార్టెంట్ లెసన్. అంటే ఫిషెస్ నుంచి వచ్చే మనకు ఓన్లీ శరీరానికి సంబంధించేవే లాట్ ఆఫ్ యూజెస్ అనుకుంటే, దాని బై ప్రొడక్ట్స్ నుంచి వేస్ట్గా అయిపోతాయి అనుకున్న వాటి నుంచి కూడా మనం యూజ్ కింద చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈరోజు లెసన్. నెక్స్ట్ మళ్ళీ వేరే లెసన్తో మళ్ళీ మనం చెప్పుకోవచ్చు. అంటే చేపల ఉత్పాదకత అనేది విలువ పెంచడాన్ని, అంటే ఎలా చేపల ఉత్పత్తిని పెంచడానికి సో మెనీ రీజన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే
ఇంకా పెంచండి, ఆహారంగా అయినా లేకపోతే దాని ఫిష్ మీల్ ప్రోడక్ట్ గురించి అయినా ఏదో ఒక రీజన్కి మనకి చేపల ఉత్పాదకు సంబంధించి బోల్డ్ అండ్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటి ఆ పాయింట్స్ అనేది మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం షేర్ చేసుకోవచ్చు. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీలో ఈ టాపిక్ చాలా ఈజీ. ఇక్కడ నుంచి కొంచెం అంటే సముద్రపు మొక్కల గురించి వాటి గురించి మనం మాట్లాడుతూ వస్తాము. అండ్ వీటిని చేపల్ని పెంచడానికి ఉండేటటువంటి సామాన్య కారణాలే కాదు, స్పెషల్ పాయింట్స్ అంటే ఆహారంగా మాత్రమే కాదు, చాలా రకాలుగా మనం దీన్ని యూజ్ చేస్తాము అని చెప్పుకున్నాం కదా. ఇలా ఈ చేపల్ని పెంచడానికి ఇవే కారణాలు ఉన్నాయా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇండియాలో ఎప్పటి నుంచి మనం ప్రారంభించాం అనేది ఈ లెక్కలు అనేవి చూసుకున్నాం. ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉంది, ఇలా అన్నీ మనం మాట్లాడుకుంటూనే వచ్చాం. ఇక్కడ నుంచి కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే దీన్ని పెంచడానికి గల రీజన్స్ ఏంటి అనేది కూడా మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ టు ఆల్.